అందరికీ నమస్కారం. ఒక్కొక్కసారి చాలా కోపం వచ్చినప్పుడు మనలో కొంతమంది ఈ పదము ఉపయోగిస్తూ ఉంటారు. ఏంటో పదం తెలుసా? నీ కర్మ కాలిపోను అని. అవును, అసలు కర్మ కాలిపోవడం ఏంటి? అసలు కర్మ కాలటము, ఉండటము అలా ఉంటుందా ఎక్కడైనా? కాబట్టి ఒక్కొక్కసారి తిట్లు కూడా మన మంచికేనేమో. కర్మ కాలిపోవడం ఏంటి? కర్మ అంటే పాపం క్షయమైపోవడము అని అర్థము. కాబట్టి అన్ని తిట్లు మరి తిట్ల కిందకు లెక్క కావు. ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు ఇలా అంటూ ఉంటారు. దాంట్లో మంచి కూడా దాగి ఉంటుంది. దాన్ని మనము గమనిస్తూ ఉండాలి. అలాగే అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని అంటూ ఉంటారు. కొంతమంది ఏ మాట మాట్లాడినా అన్యదా శరణం నాస్తి అంటూ ఉంటారు. దాని అర్థం ఏంటో తెలుసా? వేరే మార్గం లేదు, వేరే ఆశ్రయం కూడా లేదు, ఒక భగవంతుడు తప్ప ఎవ్వరు నన్ను కాపాడలేరు. అంతటి అత్యున్నతమైనటువంటి భక్తి మార్గంలో ఉన్నటువంటి వారికే ఈ మాటలు ఇలా వస్తూ ఉంటాయి. ఏమిటా మాటలు? అన్యద శరణం నాస్తి. అన్యద అంటే వేరే ఆశ్రయం కానీ, వేరే దారి కానీ, మరి వేరే మార్గం కానీ లేదు అని అర్థము. శరణం అంటే శరణాగతి చేయడం అంటే నీవు తప్ప నన్నెవరూ బాగుపరచలేరు అని శరణాగతి, సరెండర్ అవ్వడం అనమాట భగవంతుని పాదాలకు. అలాగే శరణం అంటే ఆశ్రయించడము, రక్షణ కోరడము. అలాగే శరణు మరి అంటే శరణు కోరటం అనమాట. నాస్తి అంటే లేదు అని అర్థము. అన్యదా శరణం నాస్తి అంటే వేరు ఇంకెవ్వరూ కూడా మరి ఈ జీవన ప్రయాణాన్ని నీకంటే బాగా ఎవ్వరు కూడా మార్చలేరు అని మొత్తము వారి జీవితం మొత్తం కూడా ఆయన పాదాలకు అర్పించి ఉండడము వాళ్ళు నిజమైన భక్తులు. అంటే అటువంటి అత్యున్నత స్థాయి భక్తి మార్గంలో వెళ్తున్న వారికి ఈ పదజాలం అనేది వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఆత్మ సమర్పణకు సంబంధించినట్టుగా ఈ పదము మనకు సూచిస్తూ ఉంటుంది. ఈ వాక్యంలో సరిగ్గా మనం గమనిస్తూ ఉంటే అన్యద శరణం నాస్తి అంటే నాకు వేరే ఆశ్రయం కానీ, వేరే మార్గం కానీ లేదు స్వామి, నాకు రక్షకుడవు నువ్వే, నీవు తప్ప నన్ను బాగా ఎవరు రక్షించలేరు అని ముఖ్యమైనటువంటి సూక్తి అన్నమాట. కాబట్టి ఇక దేవునిపై సంపూర్ణమైనటువంటి విశ్వాసము, భక్తి, శరణాగతి వ్యక్తపరచడాన్ని అన్యదా శరణం నాస్తి అని అంటూ ఉంటారు. ఇటువంటివి అన్ని కూడా చెప్తూ ఉండాలి. తెలియని వారికి చెప్తూ ఉంటే ఆధ్యాత్మిక చింతనలో అత్యున్నతమైనటువంటి స్థాయి అది ముఖ్యము. మనము ఎంత సంపాదించాము, ఎంత బాగా ఉన్నామన్నది కాదు, కానీ చివరాఖరిగా మరణానంతరము ఏం సాధించాలి? మోక్షం సాధించాలి. దానికోసము ప్రయత్నిస్తూ ఉండాలి ఒక్కొక్క మెట్టు. దాని తర్వాత పుణ్యమంతా కూడా జమ అయ్యి మన ఖాతాలో జమ అవుతూ ఉంటే, వేరే శరణాగతి లేదని భగవంతుని ఆశ్రయిస్తూ ఉంటే మోక్షం తప్పక సిద్ధిస్తూ ఉంటుంది. అంతా కూడా దైవ మార్గంలో అంటే జీవన విధానం అలా సాగుతున్నప్పటికీ ఒక పక్కన మరొక పక్కన మన ఆత్మ మనము మోక్షాన్ని సాధించాలి. ఎవరు మనకు మోక్షాన్ని ఇస్తారు? ఒక భగవంతుడు తప్ప ఎవ్వరు ఏమి ఇవ్వలేరు అనేటటువంటిది పూర్తిగా స్పష్టమైనటువంటి విషయం. కాబట్టి ఆ విధంగా ప్రయత్నిస్తూ ఉండాలి. స్వస్తి.